మటన్ కర్రీ మంచి థిక్ గ్రేవీతో చేశానండి ఈరోజు. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎలా చేద్దామో ఒకసారి పదండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాజు కిచెన్. నేనైతే 1 కేజీ మటన్ తీసుకున్నానండి. చూడండి, చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్న మటన్ని ముందుగా కుక్కర్లో వేసుకుందాము. అందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. ముక్కలు మునిగే వరకు 2 గ్లాసులు వాటర్ పోసుకుందామండి. ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని మూత పెట్టి కనీసం ఒక 5 విజిల్స్ అయినా రావాలండి. మూత పెట్టి 5 విజిల్ వచ్చే వరకు కుక్ చేద్దామండి. ఇప్పుడు మరొక పాన్లోని 1 టేబుల్ స్పూన్ సోంపండి, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, అలాగే 5 నుంచి 6 లవంగాలండి, 3 యాలకులండి. డ్రై రోస్ట్ చేద్దాము ఆయిల్ లేకుండా. అలాగే 1 కాశ్మీరీ రెడ్ చిల్లీ అండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెడదామండి. ఇప్పుడు అదే పానీలో కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కగానే సన్నంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు లైట్గా వేయిద్దామండి. ఐదు విజిల్ వచ్చే వరకు కుక్ చేసిన తర్వాత ఆఫ్ చేసి పక్కన పెడదామండి. ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయల్లోనే టమాటాలు కూడా వేసి లైట్గా కుక్ చేద్దామండి. ఇప్పుడు వేగుతున్న వాటిలోనే 6 నుంచి 7 వరకు పచ్చిమిర్చి అండి. ముందుగా డ్రై రోస్ట్ చేసాం కదండి, ఇప్పుడు దాన్ని పౌడర్గా మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కుక్ చేసాం కదండి, ఈ కుక్ చేసినది కూడా పూర్తిగా చల్లారినంత వరకు పక్కన పెడదామండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. ఫైన్ పేస్ట్ చేసుకొని అందులోనే తగినన్ని జీడిపప్పు అండి, 2 ఇంచెస్ అల్లం అండి, 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెబ్బలండి. మొత్తం ఫైన్ పేస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు మరొక బాణీలో ఆయిల్ వేసి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేద్దామండి. ఇలా వేగుతున్న మిశ్రమంలోనండి 1 టేబుల్ స్పూన్ కారం అండి. ముందుగా మిక్సీ పెట్టాం కదండి, ఆ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసానండి. ఇప్పుడండి మొత్తం మసాలాలన్నీ కూడా కుక్ అయ్యేటట్టు కలుపుకుందామండి. ఇలా వేగిన మిశ్రమంలో మనం ముందుగా కుక్ చేసాం కదండి మటన్ వాటర్ వేసి కాస్త లైట్గా కలిపిన తర్వాత మొత్తం ముక్కలతో పాటు మొత్తం వేసేద్దామండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఈ స్టైల్లోని. అలాగే మిక్సీ పట్టాం కదండి, అందులో కాస్త వాటర్ పోసి అది కూడా వేసేద్దామండి. లైట్గా కుక్ చేద్దాం. ఫైన్గా కాస్త కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన మటన్ థిక్ గ్రేవీ కర్రీ రెడీ అండి. చూడండి ఆయిల్ అలా పైకి తేలిందో, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ముక్క పట్టుకొని నలిపితే చూడండి అంత పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలండి. మంచి కర్రీ రెడీ అండి, మటన్ కర్రీ. నేనైతే రైస్తో తీసుకుంటున్నాను. సూపర్ అండి, బాబా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.